దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజుదేని వాగ్దానం మిషన్ 46:12 కఠిన హృదయుల నీతికి దూరంగా ఉన్న వారులారా నా మాట ఆలకించుడి. చూడండి, ఈ యొక్క మాటల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోక జనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సత్యవంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభు తన యొక్క జీవ మార్గంలోనికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని దినమల్లా చేతులు చాపి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే ఈ లోక జనులు మాత్రము ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక విషయాల్లో మునిగి తేలుతున్నారు, ఈ లోకము శాశ్వతమని నమ్మేవారుగా ఉంటున్నారు. మరి ఈ లోకం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని ఈ లోక జనుల కొరకే ఆయన అర్పించారు, నా కొరకే ఆయన మరణించారని ఈ లోక జనులు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రం ముయ్యబడింది, వారి హృదయము కఠినమైపోయింది. కాబట్టి ప్రభు యొక్క త్యాగము వారికి ఎంత మాత్రము కూడా అర్థం కావటం లేదు. అయితే ప్రతి ఒక్కరు కూడా శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలని దేవుని అభిలాష. అయితే ఈ లోకము దాని ఆశ ఒక దినాన గతించిపోతుంది. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకాన్ని కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని కానీ ప్రేమించొద్దని ప్రభువే తెలియజేశారు. కాబట్టి ఇంకను కూడా ప్రభు వైపు చూడకుండా ఆయన యొక్క శిలువ త్యాగము నీకు అర్థం అవ్వట్లేదేమో. ఇప్పటికైనా ప్రభు వైపు చూసి ఆయన నీ కొరకు చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీ ప్రతి పాపమును కడిగి వేసుకొని మరి ఆయన యొక్క జీవ మార్గమందు నీవు నడిచినట్టయితే ఈ లోకము దాని ఆశ గతించిపోయినప్పటికీ పరలోక రాజ్యములో యుగ యుగములు కూడా ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ఆయన మహాకృప చేత ప్రేమ చేత ఆయన రాజ్యములో నీవు ఆయనతో పాటు జీవించగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డలు నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి వారింటి వారికి నీ గొప్ప మహారక్షణ కలుగు చెయ్యండి దేవా. ఇదిగో తండ్రి, ఈ లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటూ ఉన్నారేమో, ఇంకాను కూడా నీ యొక్క త్యాగం అర్థం కాకుండా జీవిస్తున్నారేమో, ఎంతో కఠిన హృదయులై ప్రభు నీ ప్రేమను గుర్తెరగకుండా ఉంటూ ఉన్నారేమో. ఇప్పటికైనా వారిని ప్రేమ గుర్తెరిగే వారిగా వారు లేవనెత్తండి ప్రభా. వారిలో ఉన్నటువంటి బంధకములు తీసివేతండి. లోకాన్ని, పాపాన్ని, వ్యసనాలను పెరికివేనా తండ్రి. వారి హృదయాంతరంగాలను కడుగుతండి, పరిశుద్ధపరచు, పవిత్రపరచుతండి అయ్యా. వారిని తట్టు తిరుగు వారిగా వారు లేవనెత్తండి ప్రభా. పాపమనే కట్లు తెంచివేనా తండ్రి. పరిశుద్ధాత్మదేవ వారిని దర్శించుము తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అప్పు సమస్యలతో ఉన్న వారికి యేసునామములో విడుదల ఇవ్వండి. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని క్షేమంగా కాచి దాచి కాపాడమని ఈ దినమంతా ప్రత్యేకమైన నీ కాపుదలి సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎలాంటి తండ్రి సమస్యల్లో శోధనలో వారు పడి ఉన్నారో ప్రభా, ఈ సమయంలో బలమైన హస్తం వారి మీద చాపి వాటి నుంచి విడిపించండి దేవా. వారికి నెమ్మది సమాధానమును దాయిచ్చమని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.